కవి, మహాకవి ఇక్కడనే రీసెంట్ గా వనపర్తిలో కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాము. అక్కడ గ్రాండ్ గా ఆయన రాసిన ఎవర్ గ్రీన్ గేమ్ ఆ చల్లని సముద్ర గర్భం పాడడానికి ప్రయత్నం చేస్తాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణము కోసం ఫణమొడ్డిన రక్తము ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో. మానవ కళ్యాణము కోసం ఫణమొడ్డిన రక్తము ఎంతో, రణరక్క శిఖరాల నృత్యము రాచిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలున్నని ఆ నవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.